మొలలోతు నీరు కనబడింది మూడవసారి. మొలలోతు రావడం అంటే దానికి సాదృశ్యం ఏంటంటే బాప్తీస అనుభవం. చెప్పండి, బాప్తీసం యొక్క అనుభవం. ఈరోజు బాప్తీసం అనుభవం అనేది చాలామందికి ఉంది, లేదని నేను అన్ను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన తర్వాత పాపక్షమాపణ నిమిత్తమై, మారు మనసు నిమిత్తమై బాప్తీసం పొందకపోతే వారు దేవుని బిడ్డలు కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకుని రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు బాప్తీసం అనుభవం లేని వారు ఎవరున్నారు? అందరికీ బాప్తీసం గురించి తెలుసు, దేవుని బిడ్డలందరికీ. బాప్తీసం తీసుకోకపోతే పరలోకం వెళ్ళమని కూడా తెలుసు చాలామందికి. అందుకని బాప్తీసం అనేది అందరికీ తెలిసిన విషయమే. బాప్తీసం తీసుకోకపోతే దేవుని బిడ్డలుగా ఉండలేరు అని. నిజమే. ఇప్పుడు నేను ఒక ల్యాండ్ చూసుకున్నాను అనుకోండి, దానికి కేవలము ఒక 10,000 20,000 ఇచ్చి అడ్వాన్సు అంటే భజన ఇచ్చి నేను కొనుక్కుంటాను అని చెప్పి, తర్వాత అడ్వాన్స్ ఇచ్చి, తర్వాత ఇంకొంచెం ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే అది నాది కాదు. అవునా కదా? భజన ఇచ్చిన, అడ్వాన్స్ ఇచ్చిన, అగ్రిమెంట్ చేయించుకున్న, కన్మాయ్ అమౌంట్ మొత్తం ఇచ్చి పూర్తిగా నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే బాప్తీసం అనుభవం అంటే దేనికి సాదృశ్యం అంటే జాగ్రత్తగా వినాలి. మనం దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన ఏమీ కాదు. మనం ఆయన బిడ్డలుగా మారాలి అంటే, పూర్తిగా ఆయన ప్రాపర్టీ అవ్వాలి అంటే, పూర్తిగా ఆయనకి సొంతం అవ్వాలి అంటే దత్తపుత్ర ఆత్మ రావాలి మనలోనికి. ఏ ఆత్మ? దత్తపుత్ర ఆత్మ. ఆ దత్తపుత్ర ఆత్మ ఎలా వస్తాడు అంటే బాప్తీసము ద్వారా వస్తాడు. చెప్పండి, ఎలాగా? ఎస్, మనము బాప్తీసము తీసుకోవడం ద్వారా మనం ఆయనకి పూర్తిగా ఆయనకి సొంతమైపోతున్నాం. ఆయన ప్రాపర్టీ అన్నమాట, ఆయన ఆస్తి. అందుకే నీవు నా సొత్తు అన్నాడు ఆయన. ఇంకా చూసుకుంటే మీరు నా సొత్తైన జనాంగము, ఆ యొక్క సంపద అని కూడా ఆయన మాట్లాడాడు. అర్థమవుతుందా? నా సంపద మీరు, నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను అని చెప్తున్నాడు. ఎప్పుడు? ఆయన రక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, రైటే. కానీ మనము కూడా అంగీకరిస్తేనే అది వర్తిస్తుంది. ఆయన నిజముగా వచ్చాడు, నిజముగా నా కొరకు రక్తము గార్చాడు, నిజముగా ఆయన నన్ను ప్రేమించి నా కొరకు శ్రమ పొంది చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన దేవుని మహాబలమును బట్టి, ఆయన బలాతిశయమును బట్టి సమాధిలో నుంచి తిరిగి లేచాడు అని నువ్వు నమ్మగలిగితే ఆ యొక్క రక్షణ నీకు వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. ఈ భూమి మీద ఉన్నవారు అందరి కొరకు ఆయన రక్తంగా చనిపోయాడు, కానీ నమ్మిన వారికి అది వర్తిస్తుంది. నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన వారికే అది లభిస్తుంది రక్షణ, లేకపోతే లభించదు. అర్థమవుతుందా? అందరి కోసం కార్చాడు, ఎవరి కోసం ఆయన రక్తం కార్చకుండా లేడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఆదాము మొదలుకొని రేపు చివరి మానవుడు పుట్టే ప్రతి మానవుని కొరకు ఆయన రక్తం కార్చాడు. రేపు భూమి మీద ఎవరైతే చివరిగా పుట్టబోతున్నారో ఆ కొరకు కూడా ఆయన రక్తం కార్చేశాడు. అయితే అది ఆ రక్షణ కార్యం మనలో ఎప్పుడు జరుగుతుంది? మనం ఒప్పుకున్నాక జరుగుతుంది. అర్థమవుతుందా? అంతవరకు రక్షణ కార్యం జరగదు. ఆ రక్షణ కార్యం మనలో జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన మన కోసమే శ్రమ పొందాడని మనం ఆయన్ని ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించాలి. అప్పుడే ఆ కార్యం మన పట్ల నెరవేరుతుంది, లేకపోతే నెరవేరదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, బాప్తీసము దేవుని సంపదగా మారుస్తుంది. అయితే నేను చెప్తున్న బాప్తీసము మీకు బాగా అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. ఒకడు నీటి మూలముగా బాప్తీసం పొందుకుంటే పరలోక రాజ్యం వెళ్తాడని రాయబడి ఉంది. కానీ వాక్యము ఒక దుక్కునే చూసి మోసపోకూడదు మనం ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట దేవుని వాక్యం మనకు వస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఒకడు నీటి మూలముగా బాప్తీసం పొందితేనే అంటారు. నీటి మూలముగా కాదు, అక్కడ క్లియర్గా చదవాలి నువ్వు. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తీసము పొందాలని రాసి ఉంటుంది. ఆత్మ మూలముగా అన్న మాట మరుగైపోయింది ఈరోజు క్రైస్తవులకి. ఆత్మ మూలముగా అన్న మాట మరుగైపోయింది.
కాబట్టి ఆత్మ మూలముగా నువ్వు ఎప్పుడైతే బాప్తిసానికి సిద్ధపడతావో అప్పుడే నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు, ఆయన సొత్తైన ప్రజగా మార్చబడతావు. గమనించండి, యోహాను భక్తుడు నీటి మూలముగా బాప్తిస్మిస్తున్నాడు, కానీ యేసు ప్రభువు వారు అగ్నితోనూ ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏ బాప్తిసానికి సిద్ధపడాలి చెప్పాలి. ఇప్పుడు మొలలోతు నీరు అనగా పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పుకున్నాం, ఆ నది. మరి ఇప్పుడు ఆ మొలలోతు దేనికి సాదృశ్యం అంటే బాప్తిసానికి సాదృశ్యం. అంటే బాప్తిసం అనగా ఆత్మ సంబంధమైన బాప్తిసం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు చాలామంది నీటి మూలముగా బాప్తిసం తీసుకున్నారు. మార్పేది వారి బ్రతుకుల్లో, మార్పేది వారి జీవితాల్లో, మార్పేది వాళ్ళ విశ్వాసంలో అభివృద్ధి ఏది. నీటి మూలముగా బాప్తిసం తీసుకున్నంత మాత్రం నీ బ్రతుకులు మారవు, మీ జీవితాలు మారవు. అవే అబద్ధాలు ఉంటాయి, అవే పాపాలు ఉంటాయి, అవే పొరపాట్లు ఉంటాయి, అదే బ్రతుకు పాత బ్రతుకే రిపీట్ అవుతుంది. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ఎవరు మారిపోరు నీటి మూలముగా బాప్తిసం తీసుకున్నంత మాత్రాన. అందుకే చాలామంది చూడండి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నావు, బాప్తిసం తీసుకున్నాను అంటున్నావు, ఈ పనులేంటి, ఈ మాటలేంటి, ఈ బ్రతికేంటి అని అడుగుతారు చాలామంది. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మార్పు రాదండి. బాప్తిసం తర్వాత ఇంకొక బాప్తిసం ఉంది, ఆ బాప్తిసం జరిగిన తర్వాత మార్పు వస్తుంది. ఆ బాప్తిసానికి నువ్వు చోటు ఇవ్వాలి. అయితే ఈ బాప్తిసానికి నువ్వు వెళ్ళిపోయావు, నీటి మూలముగా బాప్తిసం తీసుకున్నావు, ఓకే. కానీ ఆ బాప్తిసం అనేది నువ్వు ఎలా పొందుకోవాలో తెలుసా? విశ్వాసం ద్వారా, నమ్మిక ద్వారా, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయడం ద్వారా ఆ బాప్తిసం వస్తుంది. అందుకే మొట్టమొదటిగా మారు మనసు, రెండవదిగా మోకాళ్ళ అనుభవం, మూడవదిగా ఆత్మ బాప్తిసం. చెప్పండి, మూడవదిగా ఏంటి చెప్తున్నాను వినండి. యోహాను సువార్త 1:33 మనం చదువుదాం. యోహాను సువార్త 1:33. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. బాప్తిసమిచ్చి యోహాను యర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తున్నాడు. నా వైపు చూస్తూ వినాలి, ఇప్పుడు నా వైపు చూస్తూ వినాలి. యర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తున్నాడు. మారు మనసు నిమిత్తం ప్రకటన చేస్తూ, అందరినీ గద్దిస్తూ, హెచ్చరిస్తూ, బాప్తిసం కొరకు అందరినీ సిద్ధపరుస్తున్నాడు. రాబోయే ఉగ్రత దినాల కొరకు అందరినీ హెచ్చరిస్తున్నాడు. అలాంటప్పుడు చాలామంది బాప్తిసాలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే కొంతమందికి అనుమానం వచ్చింది, ఈయన క్రీస్తేమో, అందుకే ఇంత ఖచ్చితంగా బోధిస్తున్నాడు, అందుకే ఇంత ఖచ్చితంగా ఇతను అందరికీ బాప్తిసాలు ఇస్తున్నాడు, ఈయనేమో మెస్సయ్య అని అనుమానం వచ్చి కొంతమంది ఆయన అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఆయనను కాను, ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆయన ఎరగను. కానీ నాకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఎవరికైతే బాప్తిసం ఇస్తానో ఆ బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారంతో వచ్చి ఆయన మీద వ్రాళతాడు, ఆయన మీదకి దిగి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసాలు ఇస్తాడు అందరికీ అని దేవుడు నాకు చెప్పాడు. ఆయనే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లని నాకు ఆయన చెప్పాడు. నేను ఆ పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారంతో ఎవరికైతే నేను బాప్తిసం ఇచ్చినప్పుడు దిగి వస్తున్నాడో ఆయనే ఆయన అని నేను గుర్తుపడతాను అని చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నేను ఎరగను. ఆ ఒక్క వచనం మరలా చదువుదాం చూడండి. నేను ఆయనను ఎరగనైతిని కానీ అన్నాడా లేదా? నేను ఆయన్ని ఎరగను, నేను ఆయన కాను, అలాగని నేను ఆయన్ని ఎరగను, నేను ఆయన కాను, అలాగని నేను ఆయన్ని ఎరగను. కానీ నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చినప్పుడు నన్ను పంపినవాడు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, నేను ఎవని మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తానో, చూడండి ఇక్కడ మాట క్లియర్గా ఉంది. బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన వాని నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడని చెప్పాడు. స్తోత్రం చెప్పాలి గట్టి. ఆయన మెస్సయ్య, నేను మెస్సయ్యను గాను, పరిశుద్ధాత్మ దిగి వస్తాడు. అప్పుడు యేసుప్రభు వారు యర్దాను నదిలోనికి యోహాను దగ్గరికి వచ్చారు. యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను మనస్సు ఉల్లాసంతో నింపబడ్డది, ఆయన హృదయము ఉల్లాసంతో నింపబడ్డది. ఎందుకంటే చిన్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడు, ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు, ఎవరు? యోహాను
మరియ అక్కడికి వచ్చినప్పుడు ఆ గర్భములోనే సింధులు వేశాడు వందనాలు చెప్పినప్పుడు. మరి యేసుప్రభు వస్తే హృదయంలో తెలియదా ఈయనకి? గర్భములో 6 నెలల శిశువుగా ఉన్నప్పుడే నా ప్రభు తల్లి వచ్చి నాకు వందనాలు చెప్తుంది నా తల్లికని గొంతులు వేసిన వాడికి, ఇప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు ఈయనే ఆయనని హృదయం చెప్పదా, మనసు చెప్పదా? చెప్పేస్తుంది. ఆయన వస్తుండగానే ఆయన చూసి అంటున్నాడు, అదుగో ఆయనే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయనే ప్రభు నాకు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడో ఆయన ఈయనే అని చెప్పి ఆయన రాగానే బాప్తిస్మం అడిగాడు. యోహాను స్నేహితుడా, నాకు నువ్వు బాప్తిస్మం ఇమ్మంటే అన్నాడు, అయ్యా నేను నీ ద్వారా బాప్తిస్మం పొందాలి కానీ నువ్వు నా ద్వారా బాప్తిస్మం పొందడం ఏంటి అని అడుగుతున్నాడు. తెలిసిపోయింది ఆయనకి. హృదయంలో ఒక ఉల్లాసం, హృదయంలో సంతోషం, ఒక పులకింత. ఆత్మీయులను చూసినప్పుడు అటువంటి పులకింత వస్తుంది. తెలిసిపోయింది. వెంటనే ఏమన్నాడంటే, ఇప్పటికీ ఇది ఇలాగూ జరగని అన్నాడు. ఎందుకు? నీతి నిమిత్తమై అన్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. నీతి నిమిత్తమై ఇప్పుడు ఇలాగ జరగని, నీ చేతుల మీద నేను బాప్తిస్మం తీసుకోవాలన్నాడు. బాప్తిస్మం తీసుకోగానే యోహాను అంచనా తలకిందులు కాలేదు, యోహాను అంచనా తప్పు కాలేదు. అతడు బాప్తిస్మం తీసుకుని నీటిలోంచి లెగగానే పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె దిగొచ్చేసాడు. అప్పుడు యోహానికి ఒక సూచన, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. స్తోత్రం చెప్పండి. యోహాను అన్నాడు, ఇంకా ఆయన హెచ్చు అవ్వాలి, నేను తగ్గాలి. ఇంకా ఆయన ప్రబలాలి, నేను తగ్గిపోవాలి. ఇంకా నా సేవ ఆగిపోవాలి, ఆయనే ఈ సేవ జరిగించాలి అని అక్కడి నుంచి ఆ సేవ ఆపుకోవడానికే కారణాలు వెతుక్కున్నాడు యోహాను. కావాలని సరసాల్లోనికి వెళ్ళిపోయాడు యోహాను. ఏ రోజుని హెచ్చరించి కావాలని సరసాల్లోనికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన హెచ్చవ్వాలి, నేను తగ్గిపోవాలి. అంతే. ఇక్కడ కూడా అంతే. ఆయన హెచ్చవ్వాలి, నేను తగ్గిపోవాలి. మీలో కూడా ఆయనే హెచ్చవ్వాలి. స్తోత్రం చెప్పండి. అయితే నీటి మూలముగా బాప్తిస్మం ఇస్తున్న అతను ఏమంటున్నాడంటే, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చును. ఎస్. ఇంకా కొన్ని విషయాలు నేను చెప్తాను. లోకాసు వార్త 3:16. లోకాసు వార్త 3:16 తీయండి. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పులను వారును విప్పుటకు నేను ఆయన చెప్పులను విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎలా ఇస్తాడు ఇప్పుడు ఆయన? నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చును. ఈరోజు ఆ బాప్తిస్మే లేదు సంఘానికి. పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం లేదు. అందుకనే పాపాలు విడిచిపెట్టలేకపోతున్నారు, పాపాలకు దూరంగా ఉండలేకపోతున్నారు, పాపాలను అసహించుకోలేకపోతున్నారు. అవే పాపాలు రిపీట్ అవుతున్నాయి. నీటి మూలమైన బాప్తిస్మం వలన నీ బ్రతుకు మారదు బిడ్డ. నీటి మూలమైన బాప్తిస్మం వలన అవే అబద్ధాలు కంటిన్యూ అవుతాయి, అవే బూతులు కంటిన్యూ అవుతాయి, అదే బ్రతుకు కంటిన్యూ అవుతుంది. కానీ నువ్వు ఏమాత్రం కూడా మారలేవు. ఒకవేళ మారాలనుకుని ఖచ్చితంగా నువ్వు నిర్ణయం తీసుకుంటే 1 సంవత్సరం వరకు ఉంటావేమో, అలాగా తర్వాత మరలా నీ బ్రతుకు మామూలు. ఎందుకంటే శరీర సంబంధమైన బ్రతుకు కదా అది, శరీర సంబంధమైన బ్రతుకు కదా, మారదు. కానీ ఈ శరీర సంబంధమైన బ్రతుకుని పూర్తిగా నాశనం చేసి ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఒక్కటే. ఆ బాప్తిస్మానికి సంఘం సిద్ధపడట్లేదు ఈ రోజున. ఆ బాప్తిస్మం గురించి సంఘము ఆలోచించట్లేదు. ఆ బాప్తిస్మం గురించి సంఘము అసలు గ్రహించట్లేదు. అందుకనే చూడండి, సన్నిధికి వెళ్ళి వస్తున్నారు కానీ మార్పు కనబడుతుందా ఎవరిలోనైనా? చెప్పండి, మార్పు కనబడుతుందా? సన్నిధికి వెళ్ళి వస్తున్నారు కానీ చూసిన వారు వేలన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు. ఎందుకు మార్పు కనబడట్లేదు? పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం ఇంకా నీలో క్రియ జరగలేదు. ఆ క్రియ జరగలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి. అప్పుడే ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా నీకు అన్ని విషయాల్లో కూడా ఒక నెమ్మది సమాధానం నీకు అనుగ్రహించబడుతుంది. రెండోది ఏంటంటే, శరీర సంబంధమైన మనసు పూర్తిగా చచ్చిపోతుంది. శరీర సంబంధమైన మనసు పూర్తిగా చచ్చిపోతుంది. లేకపోతే 2 పడవల మీద అడుగేసినట్లుగా ఉంటుంది నీ బ్రతుకు. 2 తలంపులతో ఉంటావు, 2 ఆలోచనలతో ఉంటావు.
పరిశుద్ధాత్మ బాప్తిసం లేకపోతే కొంచెం అటు కొంచెం ఇటు ఉన్నట్లుగా ఉంటావు. ఎప్పుడూ కూడా ఊగుతున్నట్లుగా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం, ఎప్పుడు ముందుకు కొనసాగదు, కొంచెం బలహీనంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మల బాప్తిసం తీసుకున్నావో, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి తుఫానులు వచ్చినా, గాలిదుమ్ములు వచ్చినా నీ ఆత్మీయ జీవితం చెక్కు చెదరదు. అది పరిశుద్ధాత్మ బాప్తిసంలో, అగ్ని బాప్తిసంలోనే అది సాధ్యమవుతుంది. కావాలంటే చూడండి, ఏమన్నాడు తెలుసా? నీవు అక్షరాన్ని ప్రేమించి యేసుక్రీస్తుని అంగీకరించి నీటి మూలమైన బాప్తిసం, అక్షరానుసారమైన బాప్తిసం తీసుకున్నావు. అక్షరానుసారమైన బాప్తిసం ఎంతకాలము? అక్షరానుసారమైన స్థితి కొంతకాలమే పనిచేస్తుంది, అది నేను మరణానికి నడిపిస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన జీవితం జీవంలోనికి నడిపిస్తుంది. అవి కూడా మీకు చెప్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. చెప్పండి, ఇప్పుడు అక్షరమునకు కాదు, నువ్వు అక్షరానికి లోబడ్డావు, అక్షరాన్ని బట్టే బాప్తిసం పొందావు. కానీ ఆత్మ బాప్తిసం ఏది? బైబిల్ ఎక్కడ రాసింది? చూపించండి నాకు. బైబిల్ ప్రకారంగా నేను చేస్తాను, బైబిల్ ప్రకారంగా చేస్తాను. బైబిల్లో రాసి ఉండాలంటే కొన్ని ఆత్మీయ విషయాలు బైబిల్లో రాసి ఉండవు. అది నువ్వు ఆత్మీయంగానే జ్ఞానంతో ఆలోచించి తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధంగానే తెలుసుకోవాలి. కొన్ని రాసి ఉండవు. ఆత్మ జ్ఞానం ఉంటేనే రాయబడుతుంది. అది స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇక్కడ రాయబడుతుంది. బైబిల్లో ఉంటేనే చేస్తావా? అక్షరాన్ని బట్టి కాదు, ఆత్మను బట్టి నడుచుకోవాలి మనం. ఎందుకంటే మనకు ఆత్మ అనుగ్రహించబడింది. కడవరి దినముల వరకు, అంటే అంతము వరకు మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడి ఉన్నాం. ఆత్మ ద్వారానే నడిపించబడాలి, ఆత్మ ద్వారానే జీవించాలి. ఈరోజు అవే నోటి మాటలు కంటిన్యూ అవుతున్నాయంటే కారణం ఏంటి? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుతున్నప్పుడు తనని చంపుతున్న వారిని, హింసిస్తున్న వారిని ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. తర్వాత స్టెఫెను అదే మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు స్టెఫెను? రాళ్లతో కొట్టేస్తున్నారు స్టెఫెన్ని. ఇంకా చివరిగా కొన్న ఊపిరి ఉన్నప్పుడు అంటున్నాడు, తండ్రి, ప్రభువా, వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక ఈ పాపం వీరి మీద మోపొద్దయ్యా, దయచేసి క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ ద్వారా ఇతను బాప్తిసం పొందాడు కాబట్టి ఆ మనసు వచ్చింది. ఈరోజు చూడండి, ఎవరో ఏదో అన్నారని మధ్యలో వాళ్ళు వచ్చి నీతో చెప్పడం వల్ల మనం పక్కింటి వాళ్ళతో మాట్లాడటం మానేసాం. ఎవరో ఏదో అన్నారని నీకు మధ్యలో ఇంకొకరు వచ్చి చెప్పడం వల్ల ఇంకొకరి మీద మనం పగ పెంచుకున్నాం, కోపం పెంచుకున్నాం. నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయింది, కానీ క్షమించే మనసు లేదే. అన్నారా? పోన్లే అంటే అనుకోని, అది దేవుడికి తెలియదా? దేవుడు ఆ బిడ్డను క్షమించును గాక. ప్రభా, తెలియక మాట్లాడుతుంది ప్రభా, క్షమించు అని నువ్వు ప్రార్థన చేయగలిగావా? మరలా వాళ్ళతో కంటిన్యూగా మాట్లాడగలుగుతున్నావా? లేదు. ఎన్నిసార్లు పాపక్షమాపణ ప్రార్థన చేయించినా నువ్వు మాటల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా తప్పిపోతున్నావు బాబు, ప్రార్థన చేయి అని చెప్పినా, ఎన్ని వారాలు దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్నిసార్లు పాపక్షమాపణతో నీ చోత ఒప్పించినా మరలా ఆ పగలు అలాగే ఉంటాయి, ఆ ద్వేషాలు అలాగే ఉంటాయి. ఎందుకు? నీ హృదయంలో మార్పు లేదు. నువ్వు ఇతరులను క్షమించలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? ఆత్మలో బాప్తిసం లేదు, అగ్నిలో బాప్తిసం లేదు. గమనించండి, ఆత్మలో అగ్నిలో బాప్తిసం లేనప్పుడు ఏం చేస్తావంటే నువ్వు క్షమించలేవు. స్టెఫెన్ చేసాడు ఆ పని, సంఘం చేసింది ఆ పని, ఆదిమ సంఘం చేసింది ఆ పని. ఈరోజు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ఏం మార్పు రాదు. పోన్లే అన్నారు అన్నంత మాత్రాన నువ్వు అంత పగ పని చేసుకోవాలా? నువ్వు అంత ద్వేషించేలా? అయితే నువ్వు క్రైస్తవుడు ఎలాగయ్యావు? క్రైస్తవురాలు వెలగయ్యావు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, బైబిల్లో మాటలు వింటున్నావు, దైవజనుడు బోధిస్తున్నాడు. ఈ బైబిల్ నీకు ఏం చెప్పింది? పగ పెట్టుకోమని చెప్పిందా? బైబిల్ అంటే నాకు చాలా ఇష్టమండి అంటావు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంటావు. మరి దేవుడు చెప్పిన మాట వినవెందుకు? ఆత్మ బాప్తిసం లేదు కాబట్టి నువ్వు వినలేకపోతున్నావు. సంఘంలో ఆత్మ చెప్పు మాట చెవి కలిగిన వాడు వింటాడు, అందరూ వినలేరు.
నీ పగలు అలాగే ఉన్నాయి, నీ ద్వేషాలు అలాగే ఉన్నాయి, నీ ఆలోచనలు అలాగే ఉన్నాయి. నువ్వెంత మాత్రం కూడా మార్పు లేని జీవితం జీవిస్తున్నావు. కారణం, నువ్వు ఒక్క నీటి మూలమైన బాప్తిస్మంతో ఆగిపోయావు. అక్కడ స్టాప్ అయిపోయింది నీ ఆత్మీయ జీవితం. ముందుకు రాలేకపోతుంది. రావాలి, ముందుకు రావాలి. బాప్తిసం అనుభవం 3000 మూరలు కొలవడం, నడుము కొలత, బాప్తిసం అనుభవం. అక్కడికి వచ్చేసరికి నీకు అర్థం కావాలి పరిస్థితి అంతా, ఇక్కడికి వచ్చేసరికి. కానీ ఈరోజు అర్థం అవ్వట్లేదు నీకు. చెప్పండి, నేను అలా ప్రేమించలేకపోతున్నాను, నేను అలా ఉండలేకపోతున్నాను అంటే నీలో దేవుని ఆత్మ నడుపుదల లేదు. కేవలము వచ్చి వెళ్తున్నావు, వింటున్నావు, వదిలేస్తున్నావు. తప్పు బిడ్డ. ఈరోజు పరిశుద్ధాత్మలో బాప్తిసం లేకపోతే నువ్వు ఎంత మాత్రము కూడా మరణాన్ని తప్పించుకోలేవు. రెండో మరణాన్ని తప్పించుకోలేవు. అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. పర్వాలేదు, వాళ్ళు అసహించుకున్నా పర్వాలేదు, వాళ్ళు ద్వేషించినా పర్వాలేదు, వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టు దయచేసి. నేను ఇంకొక మాట చెప్తాను, చివరిగా నా మాట వినండి. ఏంటంటే, ఈ 7 రోజులు పాపక్షమాపణతో కూడిన ప్రార్థనలే కదా, అవునా? మార్పు రావాలనే కదా, ఆత్మాభిషేకం పొందుకోవాలనే కదా. ఎంతమంది రిలీజ్ అవుతారు, ఎంతమంది విడుదల పొందుతారు? అసలు ఇవాళకి 4 రోజుకి చాలా విడుదల పొందాలి. కొంతమంది అయితే నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నారు. పాస్టర్ గారు, మిమ్మల్ని నేను చాలా అభ్యంతరం పెట్టుకున్నాను, మీ విషయంలో, సంఘం విషయంలో అభ్యంతరం పెట్టుకున్నాను, క్షమించండి అని నా దగ్గర 4, 5 వచ్చి నా దగ్గర క్షమాపణ అడిగారు. కొంతమంది ఫోన్ చేసి క్షమాపణ అడిగారు. అంటే వారిలో క్రియ జరుగుతుంది, మెల్లిమెల్లిగా క్రియ జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అభ్యంతరం ఈ ప్రార్థనలో విడుదల వచ్చేస్తుంది. మరి మీలో కూడా రావాలి కదా, కనుమ వారిలో కూడా రావాలి కదా. నా ఒక్క వారి విషయంలో కాదు, మీ పొరుగు వారి విషయంలో, మీ చుట్టాల విషయంలో, మీ బంధువుల విషయంలో రావాలి కదా. గమనించండి, ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎవరిని ద్వేషించొద్దు. ఎందుకంటే మీకు ఇంకొక మాట చెప్తున్నాను, మనకున్నది ఒక్క జీవితమే. అది కూడా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అక్కనే బంధం, చెల్లెనే బంధం, పిన్ననే బంధం, బాబాయ్ అనే బంధం, అత్తనే బంధం, ఏమండి, అమ్మనే బంధం, తమ్ముడనే బంధం, నాన్ననే బంధం, లేకపోతే చెల్లెనే బంధం, అన్ననే బంధం. ఈ బంధాలన్నీ కూడా ఈ ఒక్కసారికి ఇవ్వబడ్డాయి మనకి, తర్వాత ఉండవు. మరి బంధాలు మరలా కావాలంటే నీకు వస్తాయా? మనది చిన్న జీవితం, చాలా చిన్న జీవితం, అల్పమైనది మన జీవితం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నా జీవిత దినములు బెత్తుడుగా చేసి ఉన్నావు అంటాడు. ఏమంటాడు? నేను జీవించు దినములు బెత్తుడే అంటాడు. బెత్తుడే. నా అంతం ఎట్లున్నదో నాకు నేర్పు అంటాడు. నా అంతం ఎట్లున్నదో, నేను ఏ విధముగా అంతానికి దగ్గర అవుతున్నా చూపించంటాడు. చిన్న జీవితంలో ఇన్ని పగలెందుకు, ఇన్ని ద్వేషాలు ఎందుకు, ఇన్ని కక్షలు ఎందుకు? మనకున్నది ఒకే ఒక్క జీవితం, అది కూడా చిన్న జీవితం. దయచేసి వదిలిపెట్టండి ఇవన్నీ కూడా. మనకి ఇంకొక జీవితం లేదు. పగలు పెట్టుకోవద్దు, ద్వేషాలు పెట్టుకోవచ్చు. ప్రేమించండి. పోనీ అతను నిన్ను ప్రేమించకపోయి నువ్వు ప్రేమించు, తప్పేముంది? ఈ ప్రేమించటంలో నీ ఆస్తులైనా వెళ్ళిపోతాయా? నీ ఆస్తులైనా కరిగిపోతాయా ప్రేమించడం ద్వారా? ఏమీ లేదే. నీ ప్రేమను చూసి కొన్నాళ్ళకి మారి వాళ్ళు ప్రేమించడం మొదలు పెడతారు. ఒకవేళ ముందులో ప్రేమించలేకపోయిన తర్వాత అయినా వాళ్ళు కూడా ప్రేమించే దారిలోనికి వస్తారు. కాబట్టి దయచేసి నా మాటలు వినండి. ఆత్మీయంగా బలపడండి, దేవునికి చోటివ్వండి. పరిశుద్ధాత్మల బాప్తిసం కావాలి. పరిశుద్ధాత్మల బాప్తిసం లేకపోతే నీ శరీర క్రియలు మారవు, శరీర మనసు సావదు. కేవలం నీటి మూలమైన బాప్తిసం తీసుకున్న అనుభవం ఉంది కదా? ఎంతమందికి ఉంది నీటి మూలమైన బాప్తిసం తీసుకున్న అనుభవం? చెప్పండి. మీ శరీర క్రియలు మారాయా అమ్మా? మారాయా? ఆ మాటలు మారాయా? ఆ బ్రతుకు మారిందా? అభ్యంతరాలు మారాయా? ఏమండి, ఆ నోటి మాటలు మారాయా? అదే జీవితం. అవే అలవాట్లు. కొంతమంది చూడండి, డ్రింక్ చేయడం కూడా మానలేకపోతున్నారు. కొంతమంది స్మోక్ చేయడం మానలేకపోతున్నారు. కొంతమంది కోడి పందాలు వేయడం మానలేకపోతున్నారు. ఆ కోళ్ళు అట్టుకుని తిరుగుతూనే ఉంటారు కొంతమంది ఇంకా పేక ముక్కలు ఆడడం వదులుకోలేరు.
కొంతమంది చెడు స్నేహాలు వదులుకోలేరు. కారణం ఏంటంటే ఈ శరీర సంబంధమైన బాప్తిసం, నీటి మూలమైన బాప్తిసం నీకు మార్పు తీసుకురాలేదు. అది కేవలం ఏం బాప్తిసము, ఏం నీరు? పంచభూతముల్లో ఒకటి ఈ లోక సంబంధమైన నీరు. ఆ నీటి మూలమైన బాప్తిసం నీకు ఎలా మార్పు తీసుకొస్తుంది? మార్పు తీసుకొచ్చేది ఆత్మ సంబంధమైన బాప్తిసం, అగ్ని మూలమైన బాప్తిసం. అది రావాలి, అది రావాలి. చెప్పండి, ఈ రోజు నుంచి నేను ఆత్మ సంబంధమైన బాప్తిసం పొందుకుంటాను, ఈ రోజు నుంచి నా బ్రతుకు మార్చుకుంటానన్న వారు చేతుల పైకి ఎత్తండి. ఎందుకు చెప్తున్నానంటే సమయం లేదు, ఇంకా మనం మార్పు చెందాలి. నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు చెప్తున్నాడు. పగలొద్దు, ద్వేషాలొద్దు, అసూయలొద్దు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం వద్దు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం వద్దు. ప్రేమించండి, ఆదరించండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినట్లు కనబడితే ప్రార్థించండి. ఆ తప్పు విషయంలో అతనికి గద్దించండి, అంతేగాని అల్లరి చేయొద్దు. ఎందుకంటే అల్లరి చేస్తే మనం అల్లరి పాలైపోయే పరిస్థితి వస్తుంది. నవ్వితే చూసి మనం నవ్వులు పాలైపోయే పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా? గద్దించండి. దేవునికి అవమానం, రబ్బా ఇలా చేయకురా అని గద్దించండి వ్యక్తిగతంగా. తర్వాత ఏం చేయాలి? అతని కొరకు ప్రార్థన చేయండి. అంతేకాని ఇంకో 10 మందికి ఫోన్ చేసి అతడిలాగా అతడలాగా అతడిలాగా అని సంకలు కొట్టుకోవద్దు. తిరిగి మన మీదకి రాబోతుంది ఆ కీడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకొకసారి చెప్తున్నాను, ప్రేమించటం మొదలుపెట్టండి. మార్పు అనేది ఆత్మ ద్వారా వస్తుంది. ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా ఆత్మ ద్వారానే ప్రారంభమవుతుంది. శరీర సంబంధమైన బ్రతుకు శరీర క్రియలతో ప్రారంభమవుతుంది. శరీర క్రియలు అంతం అనేది ఆత్మ ద్వారానే ప్రారంభమవుతుంది. అందుకని నీవు దేవుని సన్నిధిలో శరీరానుసారమైన మనస్సును చంపి ఆత్మ సంబంధమైన ఆత్మ స్వభావముతో నింపబడాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారాలి. ఆత్మ శరీర క్రియలను చంపుతుంది. ఒక్క మాట చెప్తాను, చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. చెప్పండి, మనం శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారే ఎందురు గాని. ఇప్పుడు చెప్పండి, మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే, మన శరీరం చెప్పినట్లు ప్రవర్తిస్తే మనం ఎలా ఉన్నాము? సావుకులోనైపోతున్నాం. సావలసిన వారమే ఖచ్చితంగా. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మీరు జీవిస్తారు. ఇప్పుడు చెప్పండి, దేని చేత చంపాలి? ఇప్పుడు శరీర క్రియలు ఆత్మ బాప్తిసం చేత చంపాలి, లేకపోతే మన వల్ల అవ్వదు. ఎప్పటి నుంచో మానేద్దాం అనుకుంటున్నానండి, మానలేకపోతున్నానండి. ఈరోజు బియ్యం తెచ్చేస్తానని వెళ్తాడు, డబ్బులు వచ్చేసరికి బియ్యం కొట్టుకాడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడు? ఆ కొట్టుకాడికి వెళ్తాడు. ఏవయ్యా బియ్యం తెస్తానని అంటే, డబ్బులు ఇచ్చుకునేంత వరకు బియ్యం 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 అంటూనే ఉన్నాను, డబ్బులు ఇచ్చాక మాత్రము మందు 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 అంటున్నాను. ఏంటో నాకు అర్థం అవట్లేదు. వదిలేద్దాం అనుకుంటున్నాను, వదలలేకపోతున్నా. ఎలా వదులుతావు? శరీర క్రియలు నువ్వు చంపలేవు, నీ వల్ల కాదు. అది నీకన్నా శక్తివంతమైనది. అది ఇక్కడ కూర్చుని నిన్ను పరిపాలన చేస్తుంది. అది నిన్ను బలహీనుని చేసింది. అదే బలముగా నిన్ను పరిపాలనలోనికి తెచ్చుకుంది, నిన్ను పాలిస్తుంది. అది బలమైనదిగా నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నువ్వు బలహీనుడవు. కానీ దాన్ని చంపాలంటే ఆత్మ సహాయం కావాలి. అందుకని ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన యెడల నువ్వు జీవిస్తావు. ఇది నోట్ చేసుకోండి. నీవు నీ బలము వల్ల నువ్వు శారీరక క్రియలను చంపలేవు. అందుకనే శరీర సంబంధమైన నీటి మూలమైన బాప్తిస్మము నీ క్రియలను మార్చలేదు ఎప్పటికీ కూడా. కొన్నాళ్ళు నువ్వు పట్టుదలతో ఉంటే ఉండొచ్చేమో, తర్వాత మరలా పట్టుదల క్షీణించిపోతుంది, మరలా మామూలుగానే ఉంటుంది, మరలా మామూలుగానే మాట్లాడడం మొదలు పెడతాం. కానీ ఆత్మ అట్లా కాదు. ఆత్మ సంబంధమైన బాప్తిసం శరీర క్రియలన్నింటినీ పూర్తిగా చంపేసి నిర్జీవమైన పరిస్థితుల్లో పాడేస్తుంది, సమాధి చేసేస్తుంది వాటిని. కాబట్టి ఆత్మ సంబంధమైన బాప్తిసం అవసరం క్రైస్తవ సంఘానికి. మార్పు చెందాలి అంటే బాప్తిసం, ఏ బాప్తిసం కావాలి ఇప్పుడు చెప్పాలి? ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా. నీటి మూలముగా యేసుక్రీస్తుని అంగీకరించడానికి సాదృశ్యమైతే, ఆయన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి, లోకస్తులందరికీ నేను ప్రభువుని నమ్మాను అనడానికి లోక సంబంధమైన నీటి మూలమైన బాప్తిసం సాదృశ్యం అయితే, నీ శరీర క్రియలను చంపడానికి పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి.
నీలో క్రీస్తు నివసింపచేసేటట్లు, అంటే క్రీస్తు నీలో నివసించేటట్లు చేసేటట్లు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం. అప్పుడు నీ పగలుండవు, ద్వేషాలు ఉండవు, అందరూ ప్రేమతో ఉంటారు. ఒక్క ఉదాహరణ చెప్పనా బైబిల్లోంచి తీసి? ఏంటో చెప్పనా? అన్న ఎప్పుడు పెనన్నతో కోపంగా ఉండేదే కాదా? దుఃఖముఖంతోనే ఉండేది. భర్తకు కూడా మనశ్శాంతి ఉండేది కదా. భర్త కూడా అక్కడికి ఈమెకి పిల్లలు లేరని బాధపడుతుందని పెనన్నకి ఒక వస్తువు తీసుకొస్తే అన్నకి 2 వస్తువులు తీసుకొచ్చేవాడంట. అవునా? అంటే సంతోషంగా ఉంటుందేమో అని. కానీ ఎప్పుడు సంతోషంగా లేదు. ఎందుకంటే ఆమెకు ఒక దుఃఖం, పిల్లలు లేరన్న దుఃఖం కొంచెమైతే, మాటి మాటికి అది దెప్పు పొడుస్తున్న దుఃఖం ఇంకొకటి పక్కన. అతని భార్య అంటే మొదటి పెనన్న అంటే ఆమె యొక్క తోడుకోడలు అన్నమాట. తోడుకోడలంటే మరిది పిల్లమో బావగారి పిల్లమో కాదు, ఈమె భర్తకే మరో భార్య. నేను ఆ మాట అంటే బాగోదని తోడుకోడలు అన్నాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీరు అనుకున్నదే. కాబట్టి ఆమె దెప్పుతూ ఉంది, మాటి మాటికి గొడ్రాలు 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 అని దెప్పుతూ ఉంటే ఆ బాధలు భరించలేకపోతున్నాం. నిజమే కదా. మనోళ్ళు కూడా అంటారు కదా, మొగుడు కొట్టినందుకు ఏడదు కానీ తోడుకోళ్ళు దెప్పినందుకు ఏడిసిందని. ఈమె గర్భఫలం లేనందుకు చిన్న బాధ అయితే, దెప్పినందుకు ఎక్కువ బాధ వచ్చేస్తుంది. ఆ బాధను బట్టి అసూయ పెంచేసుకుంది, పెనన్న మీద కోపం పెంచేసుకుంది. ఆ బాధను బట్టి పెనన్న మీద కోపం కూడా భర్త మీద కూడా వెళ్ళిపోతుండేది ఉసురుగా. అప్పుడప్పుడు ఆయన కూడా సేదనాడుకుంటూ ఉండేది. అలాంటి సమయంలో ఒక రోజున మందిరానికి వెళ్ళింది. తన హృదయం అంతా కుమ్మరించేసింది, దేవుని సన్నిధిలో మనసును కుమ్మరించేసింది. తేలిక పడిపోయింది. పరిశుద్ధాత్ముడు ఆమెను దర్శించాడు, ఆత్మాభిషేకం జరిగింది. ఇంకా కోపం లేదు. అక్కడ రాయబడి ఉంటుంది, ఆనాటి నుండి ఆమె దుఃఖముఖముగా ఉండుట మానెను అని రాసి ఉంటుంది. ఆమె దుఃఖముతో ఉండడం మానేసిందంటే ఆ రోజు నుంచి సంతోషం. ఆ సంతోషం ఎలా వచ్చింది? అదే బాధ, గొడ్రాళ్ళగా ఉన్న పరిస్థితి అదే. 2 దెప్పే ఆమె కూడా మారలేదు, మార్పు లేదు. ఆమె ప్రేమగా చూసుకుంటే ఇప్పుడు సంతోషం వస్తుంది. ఆమెలో మార్పు లేదు. కానీ మార్పు ఎవరిలో వచ్చింది? తిట్టే ఆవిడ మామూలుగానే ఉంది, ఈమె గర్భఫలము లేదు. కానీ మార్పు ఎందులో వచ్చింది? ఈమెను పరిశుద్ధాత్మ తాకడం వలన ఈమెలో మార్పు వచ్చింది. అప్పుడు వెళ్ళి పెనన్నతో సమాధానంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె ఆశ్చర్యపోయేది, నేను తిడుతుంటే నాతో ప్రేమగా మాట్లాడుతుందేంటి? అలా కొన్నాళ్ళకి ఆమె కూడా ప్రేమగా మాట్లాడడం మొదలెట్టింది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు ఎవరు కూడా ఇంకేమి ఉండవని అన్నీ నశించిపోద్ది. దుఃఖం కూడా నశించిపోద్ది, వారిలో దుఃఖం కూడా ఉండదు. ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, ప్రతి ఒక్కరిలోనికి అభిషేకం రావాలి. ఎంతమందికి అర్థమైంది? బాప్తిస్మం అంటే కేవలం నీటి మూలమైన బాప్తిస్మం వల్ల నీ బ్రతుకు మారదు. ఈరోజు ఎంతోమంది దేవుని సన్నిధి విడిచిపెట్టేసిన వాళ్ళు కొంతమంది అయితే, వస్తూ పాపాలు చేసుకుంటూ నడుస్తున్నవారు కొంతమంది. అవునా? వారు బ్రతుకు మార్చుకోకుండా. వాళ్ళు ఎవరు? బాప్తిస్మం పొందినవారే. ఎందుకు మారలేకపోతున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు, పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయారు వాళ్ళు, అభిషేకానికి చోటు ఇవ్వలేకపోయారు వాళ్ళు. అందుకని వారి బ్రతుకులు మారట్లేదు. నీటి మూలమైన బాప్తిస్మం కాదమ్మా నీ క్రియలు మార్చేది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోండి. అందరూ ఆత్మ అభిషేకంతో నింపబడండి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రండి. స్తోత్రం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.